హాయ్ సహస్ర. సో ఈరోజు అయితే మన వ్యూవర్స్ కోసం మనం క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలా క్రెడిట్ కార్డ్స్ యూజెస్ ఏంటి, అసలు దాని అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? క్రెడిట్ కార్డ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక నిత్యావసర వస్తువులాగా అయిపోయిందనమాట. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే క్రెడిట్ కార్డ్ అంటే కొంతమందికి మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి అందరికీ కూడా క్రెడిట్ కార్డ్స్ అనేది ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు యాప్స్ వచ్చేసాయి, పేటిఎంలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, వీటన్నిటికీ వెదర్ వాళ్ళు ఇన్కమ్ ఉందా లేదా అని కూడా మ్యాక్సిమం చెక్ చేసుకోకుండా క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేస్తున్నారు. సో క్రెడిట్ కార్డ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి, జాబ్ చేసే వాళ్ళకి కానీ, హౌస్ వైఫ్స్కి కానీ ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డు ఉంటుంది. సో దానివల్ల అడ్వాంటేజ్ ఉందా, డిసడ్వాంటేజ్ ఉందా అంటే ఖచ్చితంగా రెండూ ఉన్నాయని చెప్పుకోవాలి. అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర మనీ లేనప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకొని 50 days తర్వాత మనము పే చేయొచ్చు. అది ఒక అడ్వాంటేజ్. ఇంకోటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పేసి మనకు అవసరం ఉన్నా లేకపోయినా మనము ఎక్కువ స్పెండ్ చేసేస్తూ ఉంటాం, అన్నెసరీ స్పెండింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక మొబైల్ అవసరం ఉంది. నాకు మొబైల్ అవసరం ఉంది అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో, నా దగ్గర ఎంత మనీ ఉందో దాన్ని బేస్ చేసుకొని నేను మొబైల్ ప్లాన్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 15,000 ఉంది. సో ఒక 10,000లో మొబైల్ కొనుక్కొని ఇంకో 5,000 నేను సేవ్ చేసుకుందాము అని అనుకుంటాను. అదే క్రెడిట్ కార్డ్ వల్ల ఏమవుతుందంటే క్రెడిట్ కార్డ్ ఉంది కదా, ఇప్పుడు కాదు కదా నేను కట్టేది, ఓకే ఒక 25,000 ఆఫర్లో 20,000కి వస్తుంది, ఇట్లా క్రెడిట్ కార్డ్ మీద ఈఎంఐ అని చెప్పేసి క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేయడం అనేది ఎక్కువ స్పెండింగ్ అనేది ఉందన్నమాట. సో డిసడ్వాంటేజ్ వచ్చి ఎక్కువ స్పెండింగ్ చేసినప్పుడు ఫైనాన్షియల్గా మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాము. అదొక డిసడ్వాంటేజ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్లో చాలా రకాలు ఉన్నాయి కదా, అది కార్డ్స్ బ్యాంకే ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి వీసా, రూపే అని నేమ్స్ ఎందుకు వస్తాయి? అది ఏంటి అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంక్ ప్రొవైడ్ చేసినా కూడా మనకు వచ్చేసి రూపే, వీసా, మాస్టర్ అనేది వీళ్ళు సర్వీస్ ప్రొవైడర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఇప్పుడు నేను స్వైప్ చేసినప్పుడు క్రెడిట్ కార్డు, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉంది. వెండర్ ఎవరైతే నేను పర్చేజ్ చేసినప్పుడు షాప్లో అతను ఐసిఐసిఐ బ్యాంక్ అనుకో, ఇప్పుడు నా క్రెడిట్ కార్డు స్వైప్ చేసినప్పుడు దాంట్లో బ్యాలెన్స్ ఉందా లేదా అనేది వాళ్ళకి తెలియదు. ఎవరికి బ్యాంక్ ఏదైతే వెండర్ బ్యాంక్ ఉందో వాళ్ళకి తెలియదు. సో వీళ్ళు ఏంటంటే వీసా, మాస్టర్, రూపే క్రెడిట్ కార్డ్ అనేది ఒక ప్లాట్ఫామ్. మీకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసినప్పుడు మీ కార్డ్ నెంబర్ కానీ, మీ కార్డ్ మెయింటెనెన్స్ కానీ మీకు వీసా లేదా మాస్టర్ లేదా రూపే వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సో మీరు స్వైప్ చేసినప్పుడు మీ దగ్గర అమౌంట్ ఎంత ఉంది, అమౌంట్ ఉందా లేదా అనేది ఈ వీసా వాళ్ళు చెక్ చేసి వితిన్ మినిట్స్లో, సెకండ్స్లో మీకు వాళ్ళకి క్రెడిట్ అవుతుంది, లేదా లిమిట్ లేకపోతే రిజెక్ట్ అవుతుంది ట్రాన్సాక్షన్. సో దీనికోసం బ్యాంకింగ్ సిస్టమ్ ఇది ఖర్చు తగ్గించుకోవడం కోసం కూడా థర్డ్ పార్టీ అవుట్ సోర్సింగ్ అనేది ఇస్తుంది అనమాట. అందుకని మీకు వివిధ కార్డ్స్ వస్తాయి, రూపే, వీసా, మాస్టర్ కార్డ్స్. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా రూపే క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి కొత్తగా వచ్చాయి. ఇది ఇండియా ప్రొవైడ్ సర్వీసెస్ అనమాట రూపే అనేది. వీసా, మాస్టర్ అనేవి ఫారిన్ సర్వీసెస్ అనమాట. అంటే ఫారిన్ కంపెనీస్ వీసా, మాస్టర్ వాళ్ళు ఇండియాలో సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. రూపే అనేది ప్యూర్లీ ఇండియన్ మార్కెట్ బేస్డ్ అనమాట, ఇండియా సాఫ్ట్వేర్ అది. సో ఈ రూపే క్రెడిట్ కార్డ్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ అని మొత్తం డిజిటల్ పేమెంట్స్ వచ్చేసాయి అందరికీ. దాంట్లో మనం ఎట్లా చేస్తున్నాం, ఇప్పుడు అన్ని స్కాన్ చేస్తున్నాం, మొబైల్లో పే చేసేస్తున్నాం. ఈ రూపే క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల మీరు ఈ పేటిఎం కానీ, గూగుల్ పే కానీ, లేదా మీరు ఫోన్పే ఏది వాడుతున్నా దాంట్లో ఈ క్రెడిట్ కార్డ్ని మీరు యాడ్ చేసుకొని క్రెడిట్ కార్డ్ తీసుకెళ్లకుండానే మీరు వెండర్కి పే చేస్తారు. మీకు 1 రూపీ దగ్గర నుంచి మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత ఉందో అంతవరకు ఈ రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ స్కానింగ్ ద్వారా మీరు పే చేస్తారు. అదొక అడ్వాంటేజ్. అది ఓకే. సో మనం క్రెడిట్ కార్డ్స్తో షాపింగ్ చేస్తాం కదా, కొంతమంది 1.5% నుంచి 2% వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు, ఎక్స్ట్రా ఛార్జ్. అసలు ఇది కరెక్టా? అది ఎందుకు చేస్తున్నారు? అది ఏంటంటే యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము క్రెడిట్ కార్డ్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడైతే మీరు స్వైప్ చేస్తున్నారో అంటే వాళ్ళని వెండర్ అంటారు. పిఓఎస్ మిషన్లో మీరు స్వైప్ చేసినప్పుడు అందరూ అడగరు. ఇప్పుడు షాపింగ్ మాల్స్కి వాటికి వెళ్ళినప్పుడు మీకు అడగరు ఎక్కడ ఎక్స్ట్రా పే చేయాలి అని. మీరు ఇక్కడ చిన్న చిన్న షాప్స్, మీ కాలనీలో షాప్స్ కానీ, సిటీలో షాప్స్ కానీ, చిన్న షాప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే సార్ క్రెడిట్ కార్డ్ అయితే మీకు 1.5%, 2% ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2,000 బిల్ అయింది అనుకోండి, 2,000 మీద 2% అని చెప్పేసి ఇంకో 400 ఎక్స్ట్రా తీసుకుంటుంది, 40 రూపీస్. సారీ, అలా చేస్తారనమాట. అది ఏంటంటే యాక్చువల్గా ఈ ఛార్జెస్ అనేది ఈ పిఓఎస్ ఇందాక వీసా, మాస్టర్, రూపే అని మాట్లాడుకున్నాం కదా, గేట్వే వాళ్ళు మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద ఎవరైతే ఆ పిఓఎస్ మిషన్ మెయింటైన్ చేస్తున్నారో కస్టమర్ కాకుండా
వాళ్ళకి ఛార్జ్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఆ ఛార్జెస్ తప్పించుకోవడం కోసం మనకి ఇక్కడ ఛార్జ్ చేస్తారు. అది యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం అది ఎవరైతే సెల్లార్ ఉన్నాడో వాళ్ళే బేర్ చేయాలి. కస్టమర్ మీద ఎటువంటి ఛార్జెస్ అనేది ఇంపోజ్ చేయకూడదు అనమాట. ఓకే. సో క్రెడిట్ కార్డ్తో ఏటీఎం విత్డ్రా చేయొచ్చా? క్రెడిట్ కార్డ్ ద్వారా ఏటీఎంలో మీరు మనీ విత్డ్రా చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. మీకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసినప్పుడు మీరు స్టేట్మెంట్ ఓపెన్ చేస్తే దాంట్లో మీకు క్యాష్ విత్డ్రాల్ లిమిట్ అని ఉంటుంది. మీకు సపోజ్ ఒక ₹1,00,000 క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉందనుకో, దాంట్లో 20% నుంచి 30%, 40% బేస్డ్ ఆన్ ది క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్. ఎవరైతే మీ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ లిమిట్ని బట్టి బ్యాంక్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి క్యాష్ విత్డ్రా లిమిట్ అనేది ఉంటుంది. క్యాష్ విత్డ్రా లిమిట్ చేసినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఏటీఎంలో మీరు విత్డ్రా చేసినప్పుడు దాంట్లో మీకు విత్డ్రాల్ ఛార్జెస్ పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వన్ టైం మీరు ₹100 చేసినా ₹1000 చేసినా లేదా టోటల్ లిమిట్ డ్రా చేసినా మీకు 300 నుంచి 500 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఆ ఛార్జ్ అనేది జిఎస్టీ అంటే ట్యాక్స్ అప్లికబుల్. మీకు ఈ ఛార్జే కాకుండా దాని మీద జిఎస్టీ కూడా అప్లికబుల్ అవుతుంది. సో విత్డ్రా చేసేటప్పుడు ఏటీఎంలో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసుకొని మీకు ఎమర్జెన్సీ తప్పదు, మీకు ఎవరి దగ్గర మనీ పుట్టట్లేదు అనుకుంటే విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే. సో మనం మంత్ ఎండ్కి క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అవుతుంది కదా, సో చాలా మంది ఓవర్ స్పెండ్ చేసేసి కట్టలేకపోతున్నాను అని మినిమం డ్యూ అమౌంట్ కడతారు. సో దాని డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఏంటి? ఇది చాలా మంది చేసే మిస్టేక్ ఇదే అనమాట. మనకేంటంటే ముందు ఫస్ట్ నేను చెప్పినట్టు మనకి క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పేసి అవసరం ఉన్నా లేకపోయినా మనకి ఓవర్ స్పెండింగ్ చేసేస్తారు. ఓవర్ స్పెండింగ్ చేసిన తర్వాత మంత్ ఎండ్ వచ్చిన తర్వాత బిల్ జనరేట్ అవుతుంది కదా, బిల్ జనరేట్ అయినాక మనీ కట్టడానికి వాళ్ళ దగ్గర అడ్జస్ట్ అవ్వనప్పుడు ఏం చేస్తారు అంటే దాంట్లో మీకు 2 పోర్షన్స్ కనిపిస్తాయి. ఒకటి టోటల్ బిల్ అమౌంట్ డ్యూ, మినిమం అమౌంట్ డ్యూ అని చెప్పేసి చూపిస్తుంది. అంటే ఏంటంటే టోటల్ అమౌంట్ కడితే మీకు టోటల్ ఏదైతే స్పెండ్ చేశారో అది మొత్తం క్లియర్ అయిపోతుంది. మీకు మినిమం డ్యూ కట్టినప్పుడు మీకు ఏమవుతుందంటే టెంపరీగా ఆ మంత్కి మీకు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆ మినిమం ఏదైతే చూపిస్తుందో అది కడితే సరిపోతుంది. నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఆ ఏదైతే మినిమం డ్యూ కట్టారో మీరు ఆ మినిమం అమౌంట్ మీద మీకు ఛార్జెస్ పడుతుంది. ప్లస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? మీకు క్రెడిట్ కార్డ్ ఇచ్చేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీకు క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి 3% నుంచి 5% వరకు ఉంటుంది. బేస్డ్ ఆన్ ది బ్యాంక్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో బ్యాంకు, ఆ బ్యాంక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి మీకు ఛార్జెస్ అనేది ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ మీద ప్లస్ జిఎస్టీ 18% ఉంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీకు తప్పదు ఇంకా వేరే ఆప్షన్ లేదు అనుకుంటే 1-2 months మినిమం డ్యూ కట్టి మీరు దాన్ని నెక్స్ట్ మంత్ పోస్ట్పోన్ చేసుకొని నెక్స్ట్ మంత్ అయినా క్లియర్ చేసుకోవచ్చు. దీనివల్ల సివిల్ మీద ఇంపాక్ట్ ఉంటుందా అంటే దీని మీద అయితే ఎటువంటి ఇంపాక్ట్ అయితే ఉండదు. ప్రస్తుతానికి మీరు నెక్స్ట్ మంత్ పోస్ట్పోన్ అవుతుంది, నెక్స్ట్ మంత్ మీరు పే చేసుకోవచ్చు. కానీ ఇంట్రెస్ట్ అనేది మాత్రం ఛార్జ్ అవుతుంది. ఇంట్రెస్ట్ మీద జిఎస్టీ కూడా ఛార్జ్ అవుతుంది. అది మాత్రం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. చాలా మంది సిబిల్ స్కోర్ లేదు అని వాళ్ళు క్రెడిట్ కార్డ్ ఇవ్వరు. సో కార్డ్ని సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి వాళ్ళు క్రెడిట్ కార్డ్ వాడమంటారు. మీకు దాన్ని అడ్వైస్ ఏంటి మీరు ఇచ్చే వాళ్ళకి? ఈ సింపుల్ లాజిక్, చాలా మంది క్రెడిట్ కార్డ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీకు సిబిల్ స్కోర్ లేదు, మీరు సిబిల్ స్కోర్ పెంచుకుంటే మేము క్రెడిట్ కార్డ్ ఇస్తాము అంటారు. సో క్రెడిట్ కార్డు మీకు కంపల్సరీ కావాలి, వాడాలి అని ఉంటే కనుక సింపుల్, మీ దగ్గర కొంత అమౌంట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh లేదా 50,000 లేదా 25,000 మీ దగ్గర ఎంత ఉన్నా సరే దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో ఎఫ్డి వేయండి. ఎఫ్డి వేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళని ఎఫ్డి అఫిలియేటెడ్ క్రెడిట్ కార్డు ఒకటి ఇమ్మని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీది ఎంతైతే మీరు అమౌంట్ డిపాజిట్ చేశారో దాంట్లో 90% లిమిట్ తోటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh డిపాజిట్ చేశారు అనుకోండి, ఆ 1 lakhలో 90% అంటే 90,000 లిమిట్ తోటి ఒక క్రెడిట్ కార్డ్ అనేది ఇస్తారు. ఈ క్రెడిట్ కార్డు మీరు యూజ్ చేసి రెగ్యులర్ క్రెడిట్ కార్డ్ లానే, ఇంకా మీరు వన్స్ క్రెడిట్ కార్డ్ మీకు వచ్చిందంటే అది రెగ్యులర్ క్రెడిట్ కార్డ్ లానే మీరు దాన్ని లిమిట్ ప్రకారం మీరు యూజ్ చేసుకుని టైం టు టైం బిల్ పే చేసుకున్నారు అనుకోండి, మీకు ఏదైతే క్రెడిట్ స్కోర్ లేదని ఫీల్ అవుతున్నారో ఆ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. ఓవర్ ఒక 6 months 1 yearకి మీకు క్రెడిట్ కార్డు వాడటం వల్ల మీకు టైం టు టైం బిల్ పే చేయడం వల్ల మీకు క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ మీరు వెళ్ళి డైరెక్ట్గా నార్మల్ రెగ్యులర్ క్రెడిట్ కార్డ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడైతే ఎఫ్డి క్లోజ్ చేస్తారో ఆటోమేటిక్గా ఈ క్రెడిట్ కార్డ్ కూడా క్లోజ్ అయిపోతుంది. సో ఇది ఎఫ్డి లింక్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది రెగ్యులర్ క్రెడిట్ కార్డ్ లానే ఉంటుంది, కానీ
డిపెండ్స్ అపాన్ మీ ఎఫ్డి మీద ఉంటుంది. అంటే ఎఫ్డి ఉన్న రోజుల క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. ఎఫ్డి ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో ఆ క్రెడిట్ కార్డ్ క్లోజ్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ చాలా ఉన్నాయని కొంతమంది న్యూ క్రెడిట్ కార్డ్స్ని ఉంచి ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ని క్లోజ్ చేసేస్తారు. ఇది ఇప్పుడు చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ అనవచ్చు, లేకపోతే నంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ మెయింటైన్ చేయాలని ఒక ఎంతూజియాజం అనొచ్చు. మా ఫ్రెండ్కి 3 ఉన్నాయి, వాళ్ళకి 4 ఉన్నాయి అని ఆఫర్స్ చెప్పి ఉన్నాయని ఆఫర్స్ ఉన్నాయని ఇట్లా ఏం చేస్తారంటే ఒక 5, 6, 4 ఎన్నంటే అనే క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు కదండి, తీసేసుకుంటారు. కాల్ చేసి మినిమం సార్ మీకు కార్డ్ బేస్ మీద ఇచ్చేస్తాను, కార్డ్ బేస్ మీద అని చెప్పేసి తీసేసుకుంటూ ఉంటారు. చాలా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త క్రెడిట్ కార్డ్ మీద నాకు ఆఫర్స్ ఉన్నాయి, లైక్ ఇందాక చెప్పినట్టు రూపే క్రెడిట్ కానీ, లేకపోతే ఆఫర్స్ ఉన్నాయి రెస్టారెంట్లో, మూవీ టికెట్స్, ఇవన్నీ నాకు కొత్త క్రెడిట్ కార్డు మీద ఉన్నాయి. ఆ పాత క్రెడిట్ కార్డు మీద పెద్దగా నాకు ఆఫర్స్ ఏం లేవు అని చెప్పేసి ఎప్పుడో తీసుకున్న ఓల్డ్ క్రెడిట్ కార్డ్ అంటే ఒక 5, 6 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న క్రెడిట్ కార్డ్స్ కూడా వీళ్ళు క్లోజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉందన్నమాట. అది చాలామందికి ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదేంటంటే మీరు ఎప్పుడైతే ఓల్డెస్ట్ క్రెడిట్ కార్డు, ఏజ్డ్ క్రెడిట్ కార్డ్ అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ మీ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు, అది మీరు కనుక ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు అంటే అది మీ సిబిల్ స్కోర్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అంటే సిబిల్ స్కోర్ మీద కూడా కాదు, సిబిల్ ఏజ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అంటే మీకు ఎంత ఓల్డెస్ట్ క్రెడిట్ కార్డు ఉంటే మీకు అప్పటి నుంచి సిబిల్ స్కోర్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సపోజ్ 10 ఇయర్స్ క్రెడిట్ కార్డు ఓల్డ్ అంటే మీకు 10 ఇయర్స్ ఆఫ్ క్రెడిట్ ఏజ్ ఉంటుంది. మీరు ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇప్పుడు ఆ ఓల్డ్ క్రెడిట్ కార్డు మీరు క్లోజ్ చేస్తారు అనుకోండి, మీకు ఏమవుతుంది, ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ 6 మంత్స్ బ్యాక్ క్రెడిట్ కార్డు తీసుకున్నారు. సో పాత క్రెడిట్ కార్డు క్లోజ్ చేసినప్పుడు ఆ క్రెడిట్ ఏజ్ అనేది 6 మంత్స్కి లిమిట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా లోన్స్ కానీ లేకపోతే వెహికల్ లోను, కార్ లోన్ ఇట్లాంటి లోన్స్కి వెళ్ళినప్పుడు మీకు ఆటోమేటిక్గా క్రెడిట్ స్కోర్ ఏజ్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు లోన్ ఇవ్వడానికి వాళ్ళు ఆలోచిస్తారు. అందుకని ఎప్పుడూ కూడా కొత్త కార్డ్స్ వచ్చినా కూడా మీరు ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ ఎప్పుడు క్లోజ్ చేయొద్దు, వాటిని ఉంచండి. అట్లీస్ట్ ఒకటన్నా ఉంచుకోండి ఓల్డ్ క్రెడిట్ కార్డ్. సో మీ క్రెడిట్ ఏజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది చాలామంది తెలియక పాత కార్డులు క్లోజ్ చేస్తూ ఉంటారు, కొత్త కార్డులు ఉంచుకుంటారు. సో ఆ క్రెడిట్ కార్డ్ ఎంత ఓల్డ్ ఉంటే అంత క్రెడిట్ ఏజ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట సిబిల్ స్కోర్. సో ఈ రోజు వీడియోకి అయితే ఇంతే. మీ ఇంకొన్ని వీడియోస్ కోసం 10% తెలుగుకి సబ్స్క్రైబ్ చేస్తాను.